ఇవాళ 11వ ప్రశ్న, పునరుత్థానం అనగా ఏమిటి అనే వాటి గురించి వివరించబోతున్నాను. పునరుత్థానం అనగా ఏమిటి? పునరుత్థానం అనగా చనిపోయి తిరిగి జీవించడము, అనగా మరణము లేకుండా ఉండడమే పునరుత్థానము. అది ఈ యొక్క స్వభావము, ఈ యొక్క లక్షణము ఆత్మకు మాత్రమే ఉంటుంది. ఆయనే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. దేవునికి మాత్రమే స్వభావం ఉంటుంది, మనిషికి స్వభావం ఉండదు. దేవుని యొక్క లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పునరుత్థానుడై మరణించి తిరిగి లేచినాడని వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళే ముందు నేను కూడా ఒక పునరుత్థానం జయించినానని గత కొన్ని సంవత్సరాలుగా రెజడక్షన్ గురించి రాసింటున్నాను. 33.5 సంవత్సరం లోకానుమైనటువంటి నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరంతో పాటు జీవం కూడా, మొదటి మనిషి ప్రకృతి సంబంధి, రెండవ మనిషి పరలోకం నుంచి దిగి వచ్చిన లేఖనం చెప్తున్న విధంగా నాలో ఉన్నటువంటి ప్రాణము దేవుడే ఉంటున్నాడో ఆయన ఆత్మస్వరూపి. నా కుమారుడిగా ఈ లోకంలో మెస్సియా మొదటిసారిగా జన్మించిన 28వ తారీఖు 10 నెల 2019లో, మరి 3 రోజులకు 31 తారీఖు 31 తేదీ 10వ నెల 2019 7 గంటలకు 2 గంటల 40 నిమిషాలకు చనిపోయినాడు. 7 గంటలకు భూస్థాపితం చేయబడినది. ఆయన యేసుక్రీస్తు మెస్సియాగా ఈ లోకానికి వచ్చినాడని సెలవిస్తున్నాను. ఆయన కనపడినప్పటి నుంచి ఈ వాక్యం చెప్పడం మొదలు పెట్టింటున్నాను, ప్రవచించడము. అదే ఆయన ఆత్మ నాలో ఉన్నాడు కనుక ఆయన ఉద్దేశం ప్రకారం నేను ఈ లోకంలో ప్రవచించబోతున్నాను. 1 కొరింథీ 15:3, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు పాపము నిమిత్తము మృతి నందును సమాధి చేయబడిన. అవును, క్రీస్తు పాపము నిమిత్తము. ఎవరి పాపము నిమిత్తం అనగా ఈ లోకములో ఉన్నటువంటి పాపల నిమిత్తము మరణించి తిరిగి లేచినాడని. అనగా నా కుమారుడు ఈ లోకంలో మరణించుంటున్నాడు. నా శరీరం బదులు ఆయన భూస్థాపితం చేయబడి ఉంటున్నది. నా బదులు ఆయన భూస్థాపితం చేయబడాడు. నా ప్రాణం అనగా నేను చనిపోయి ఉండగా నా ఆత్మకు ఆయన ఆత్మ అప్పచెప్పి వెళ్ళింటున్నాడు. వాస్తవానికి నా ఆత్మ ఈ లోకంలో లేదు, పరలోకమందున్నది. ఈ శరీరం నిష్ప్రయోజనము. అదే పునరుత్థానం గురించి నేను చెప్పబోయే సాక్ష్యము. వాక్యంలోకి వెళ్దాం. 1 కొరింథీ 15:4, లేఖనముల ప్రకారము 3వ దినం ఆయన లేపబడిన. అవును, నేను మృతి చెంది తిరిగి లేచినాను. 16వ తారీఖు 3 నెల 2020 సంవత్సరము బెంగళూరులో బీటీఎంలో ఉండగా హాస్టల్లో ఉన్నప్పుడు 12 గంటల 41 నిమిషానికి బుర్రధ్వని వినపడింది. అప్పుడు నాకు తెలియదు యేసుక్రీస్తు గురించి ఇదంతాను. అప్పుడు నేను మృతుడైనాననేది, నేను ఏమి వింటున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు, ఈ లోకానికి తెలిసిన అవసరం లేదు. అప్పటికే చాలా నెలలు గడిచిపోయి ఉంటున్నాయి. మృతులో ఉన్నప్పుడు బూరధ్వని వినపడి ఉంటున్నది. ఆ విషయాలన్నీ ఆల్రెడీ నేను ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాను. చెవిగల ఆత్మని గ్రహించును గాక. మత్తయి సువార్త 22:30, దేవుని గురించి. ఈ దేవుడు అనే ఎవరు అంటే నా కుమారుడు దేవుడు, ఆయన యేసుక్రీస్తుని ప్రవచిస్తున్నాను అనమాట. 31 తారీఖు 10 నెల 2020 మరణించినాడు. ఆయన గురించి నేను పునరుత్థానం చేయించుంటాను. ఆయన గురించి అద్వితీయ కుమారుని బయలుపరుస్తున్నాను ఈ లోకానికి. ఆయన యెహోవా దేవుడు అని సెలవిస్తున్నాను. మత్తయి సువార్త 22:30, పునరుత్థానం యందు ఎవరును పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడడు, వారు పరలోకమందు దూతల వలె ఉందురు. దూతలు అనగా దేవుని దూతల వలె. నిన్ననే దేవదూతల గురించి చెప్పినాము. దేవుని ఆత్మ రూపాంతరంగా మారాను దేవదూతలు అన్నమాట. పరలోకంలో దేవదూతల వలె ఉందరంట. అవును, నిన్ననే దేవదూతల గురించి చెప్పింటాము. మన పునరుత్థానం నందు ఎవరు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లికి ఇవ్వబడకూడదు అంటే, పునరుత్థానం పండగ వచ్చింది, పెళ్లిళ్ళు చేసుకోకూడదని చాలామంది ఈ రోజుల్లో అనుకుంటుంటారు. అది కాదు వాస్తవానికి. పునరుత్థానం ఎవరు పెళ్లి చేసుకుంటే దేవునికి పెళ్లి ఉండదు, పెళ్లి చేసుకోవాడు, పెళ్లికి ఇవ్వడు అనమాట. నా కుమారుడు ఈ లోకానికి తెలియని అమాయకుడుగా వచ్చింటున్నాడు. ఆయన దేవుడు మరణించుంటున్నాడు. ఆయనకు పెళ్లి అవసరం లేదు. నేను శరీరంతో ఉంటున్నాను కాబట్టి నేను చేసుకొని ఉంటున్నాను. నేను ఈ లోకంలో చేసిన అపరాధములు, పాపములు అనే దేవునికి తెలుసు కనుక నేను చనిపోయి ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికింపబడి, ఎఫెసీ 2:1 ప్రకారం రక్షింపబడి, ఆయన తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మరణించినటువంటి ప్రకృతిమైన ఆత్మను తీసేసి ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మగా ఆయన రక్తంతో కడగబడి పునరుత్థానం చేయించాలని చెప్తున్నాడు. మనిషి కుమారుడు అంటే
నా కుమారుడు, ఆయన పరలోకమందున్నాడు. ఆయనకు పెళ్ళికి ఇవ్వబడు, ఆయన పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు కనుక. నేను శరీరంతో ఈ లోకంలో ఉంటున్నాను కనుక ఆయన గురించి ఆ సంఘము, ఏ సంఘము? ఆ గుడారము అనగా పరలోకం ఉన్నటువంటి ఆత్మ, నా ఆత్మ యొక్క గుడారమునకు నేను ప్రధాన యాజకుడిని. ఆ సువర్తమానమే ఈ లోకానికి వివరిస్తున్నాను అనమాట. మృతిని నొంది తిరిగి లేచినాను, పునరుత్థానం చేయించినానని. మత్తయి సువార్త 22:31. మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని మీరు చెప్పిన మాటలు మీరు చదవలేదా అని దేవుడే తన స్వయాన చెప్పినాడనమాట. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అని వారితో చెప్పును. దేవుడు సజీవులకు దేవుడు, మృతులు కాదు. మరి నేను చనిపోయినా నాకు దేవుడు అన్నాడంటే నాకు ఇక్కడ లేడు, పరలోకం ఉందన్నాడు. మృతులు పరలోకం చేరరు అందరూ. దేవుడే పరలోకంకి ఎక్కిపోయేది. మనిషి కుమారుడు మాత్రమే పరలోకం పోయేది. మనుషులు ఎక్కరు పరలోకానికి. పరలోకం నుంచి దిగి వస్తాడు మనిషి కుమారుడు. కేవలం పైకి ఎక్కేది కేవలం మనిషి కుమారుడు మాత్రమే. లూకాసు వార్త 20:35. పరమన మృతుల పునరుత్థానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకోనకూడదు, పెళ్లికి ఇవ్వకూడదు. యోగ్యులు ఎవరు? యోగ్యులు పరమన అంటే పరలోకమందున వారు పునరుత్థానం పొందినటువంటి నా కుమారుడు అనగా నా ప్రాణము. యోగ్యులు ఏంటికి యోగ్యులు అంటే పెళ్లి చేసుకోకూడదు, పెళ్లికి ఇవ్వకూడదు. ఈ లోకంలో ఒకవేళ ఉంటే శరీరధారిగా పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పరలోకం ఉన్నాడు కాబట్టి ఆయన పెళ్లి అవసరం లేదు. యేసుక్రీస్తు కూడా పెళ్లి చేసుకోలేదు. ఆయన పరిశుద్ధునిగా తల్లి గర్భాన్ని జన్మించుంటున్నాడు, మరేమ గర్భాన. కానీ ఆయన పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడు. ఎందుకంటే దేవుడు కనుక. లూకాసు వార్త 20:36. వారు పునరుత్థానములో పాలివారైందున దేవదూతల సమానులుగా దేవుని కుమారులైందురని కనుక వారికి సావనే చావరు. నేననే చెప్పిన దేవదూతల గురించి. దేవదూతలకు సావు లేదనమాట. ఎవరు పునరుత్థానం చేయించి మరణించిన వాళ్ళు పరలోకమందు పాలేవారు అంటారు. వారికి దేవుని కుమారులైందు, వారికి ఇక చావు లేదు అంటున్నాడు. దేవుని కుమారులైన వారికి చావు లేదు. సమానులుగా దేవుని కుమారులైనందరూ గనుక వారికి చావనే చావరు. ఎందుకంటే పునరుత్థానం చేయించినారు కనుక. పునరుత్థానం చేయించినారంటే చనిపోయి బ్రతికినారు, వాళ్ళకి చావు ఉంటుందని. అనగా నా ఆత్మకు, నా శరీరానికి కాదు. నా శరీరము లోకం నుంచి వచ్చినది కాబట్టి మట్టి పాలు కావాల్సింది. ఇంకా 33.5 సంవత్సరం నా కుమారుడుగా ఈ లోకంలో తిరిగి రెండోసారి రావాలి. నేను 33.5 సంవత్సరం జీవించాలి, తర్వాత మరణించాలి. శరీరం మరణం అంటే ఆత్మకు కాదు, శరీరానికి. యోహాను సువార్త 5:29. మేలు చేయువారు జీవ పునరుత్థానముకు, కీడు చేయువారు తీర్పు పునరుత్థానముకు బయటికి వచ్చేదరు. ఇది పునరుత్థానం, జడ్జిమెంట్ అనమాట. ఎవరైతే ఈ ధవల సింహాసనం ముందు ఆత్మలై ఉన్నారని చెబుతున్నానో, వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం అబ్రహాం, ఇసాకు నుంచి 12 గోత్రముల వారు అందరూ మరణించుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఉండేవారి అందరికీ ధర్మశాస్త్రం తీర్పు తీర్చలేదు కనుక, ధర్మశాస్త్రం ఏదైతే చేయకపోయిందో అది ఆత్మ చేస్తున్నది కనుక, ఆయన యెహోవా దేవుడు కనుక పునరుత్థానం చేసిన వారు అంటే మృతులైన వారు, అంటే మరణించిన వారి యొక్క సంఖ్య నా దగ్గర ఉంటున్నది. వారి ఆత్మలు కనుక వారు ఏం చేస్తున్నారంటే జీవమునకు కొందరు, మరణం కొందరు వెళ్తున్నారని దేవుడు లేఖనం ద్వారా స్పష్టంగా తెలియజేస్తారు. యోహాను సువార్త 5:29 చెప్పినాడు అనమాట. జీవ పునరుత్థానమునకు, కీడు చేయవారు తీర్పు పునరుత్థానానికి మరణిస్తారని అనమాట. యోహాను సువార్త 11:25. ఆయనకు యేసు పునరుత్థానము జీవము నేను, అందుకు యేసు పునరుత్థానం జీవనం నేనే, నా యందు విశ్వాసించిన వాడు చనిపోయిన బతుకుడు. అవును, నేను అదే చెప్తున్నాను అనమాట. యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఈ లోకంలో పునరుత్థానం నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసించిన వాడు చనిపోయిన బతుకుడు. నేను అంటున్నది అదే. నేను దేవుని యందు మరణించుంటున్నాను, తిరిగి లేచినాను అనేది. అది విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బతుకు. నేను అదే చెప్తున్నాను, చనిపోయినాను, బతికినాను అన్నమాట. నా కుమారుడు దేవుడు అయినప్పుడు నన్ను రక్షిస్తాడు కనుక ఆయనే నా ప్రాణం. అపోస్తుల కార్యం 17:32. మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకోసారి చెప్పుకునేది. అవును, చాలా రోజుల ఉంచిగా నేను అపహాస్యానికి గురి అవుతున్నాను ఈ లోకంలో. అది నా తండ్రికి తెలిస్తే చాలు కానీ ఈ లోకానికి నేను జవాబుతారని కాదు. ఎందుకంటే నేను ఒక వర్తమానం ఎత్తుకొచ్చినాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చును, నా కుమారుడుగా మొదటిసారిగా జన్మించినాడు, భూస్థాపితం చేయబడినాడు, తిరిగి జన్మించినాడు, ఆయన ప్రాణం నాకు ఇచ్చినాడు, నేను పునరుత్థానం చేయించినాడు, తిరిగి రెండోసారి ఈ లోకానికి రానంటున్నాడని గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్బుక్లోను 2 ఐడీల ద్వారాను ఆఖరికి వీడియోలు తీసి కూడా పంపుతున్నాను. ఇదే నా నమ్మకమైన సాక్ష్యం అన్నమాట. అందుకు
నేను అపహాస్యంగా ఉంటున్నాను ఈ లోకంలో. రోమీలకు రాసిన పత్రిక 1:5 యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అంటే శరీరం రీత్యా నేను ఈ నా శరీరము దావీదు సంతానము, మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరు నిరు ప్రభావంతో రూపింపబడెను. అవును, నా ఆత్మ దేవుని గనుక దేవుని కుమారుడు, అంటే నా కుమారుడు నేను యేసుక్రీస్తును. నా తండ్రికి నేను కుమారుడు, నా కుమారుడు యేసుక్రీస్తు. నా తండ్రి ఆయనే, అంటే మరణించుంటున్నాడు. నా కుమారుడు ఆయనే మరణించుంటున్నాడు. నా ఆత్మ కూడా మరణించుంటున్నది. ఆత్మను బట్టి నేను దేవుని కుమారుడుగా ప్రధానంగా ప్రభావంతో నిర్మింపబడను, పునరుత్థానం జయించినాను కనుక. రోమిలకు రాసిన పత్రిక 14:9 తాను మృతులకును సజీవులకు ప్రభు ఇందును నిజమైతే నిజమే కదా, క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిన. అవును, మృతులకు దేవుడున్నాడు, సజీవులకు దేవుడున్నాడు. నేను మృతికి కూడా నాకు దేవుడున్నాడు, అంటే నా ఆత్మ పరలోకంలో ఉంటున్నది కాబట్టి నన్ను ఈ లోకంలో నడిపింపజేస్తున్నాడు. నా శరీరం నిష్ప్రయోజనం. ఎందుకు అలాగనగా భూమి ఆకాశం నక్షత్రములు వాటి ప్రాణం ఉందా? ఎస్, ఉంది. ఎవరు నడిపిస్తున్నాడు? దేవుడే. నీ కంటికి కనపరాడు దేవుడు, అలాగనే నన్ను నడిపిస్తున్నాడు. సూర్యుడు ఏ విధంగా వెలిగిస్తున్నాడో, చంద్రుడు ఏ విధంగా వెలిగిస్తున్నాడో ఈ భూమి మీదకి ఏ విధంగా నడిపింపబడుతున్నాయంటే, అవి చనిపోయినాయా బతికినాయా భూమి అంటే వాటికి జీవం ఉందంటే ఉంది, లేదంటే లేదు. అలాగనే నా జీవం కూడా ఈ లోకం కొనసాగుతుంది దేవుని నిమిత్తమై. గలితీయులకు రాసిన పత్రిక 1:7 మనము తండ్రినైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను అప్పగించుకున్నాను. వాస్తవానికి దేవుడు ఏ తప్పు చేయలేదు. మనుషులు చేసిన పాపం కోసం తనను తాను అర్పించుకుంటున్నాడు, అంటే తనను తాను చనిపోయింటున్నాడు. ఈ లోకం పాపం కోసము నా కుమారుడుగా ఈ లోకానికి వచ్చింటున్నాడు. ఆయన తనను తాను అర్పించుకున్నాడు, అంటే తనకు తాను చనిపోయినాడు. ఎందుకంటే ఆయనకు మరణం లేదు కనుక తిరిగి మళ్ళీ రానంటున్నాడు. ఆ లోపు జీవగ్రంథమందు సమస్తం రాయబడాలి. రెండోసారి ఈ లోకానికి రాకమునిపే ఇక్కడుండి మాట్లాడేది కాదు, పరలోకం ఉండి ఆత్మస్వరూపి కనుక దర్శనాల ద్వారా ఆయన సమస్తం మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఏం చేయబోతాడనే విషయాలు ఈ తండ్రి చేతికి అప్పచెప్పాలి కనుక తిరిగి రానంటున్నాడు. ఆ విషయాలన్నీ భూలోకంలో క్రియ రూపంలో జరగాలి కనుక అందుకు త్వరలో రానంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధంతో పాపం చేతలో మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపడు. అవును, నేను చనిపోయి ఉండగా నా కుమారుడి రూపంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నన్ను బ్రతికించడాన్ని సాక్ష్యం చెప్తున్నాను అనమాట. నేను పునరుత్థానం జయించినానని. 1 కొరింథీ 15:7 క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే నేను ఇప్పుడు నేను పునరుత్థానం చేసి బ్రతికింటున్నాడు నా కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకం మెస్సీయాగా వచ్చినాడని చెప్తున్నాను కదా. ఒకవేళ మీరు నమ్మకపోతే దేవుని కూడా నమ్మనట్టే, అంటే మీరు ఇంకా చనిపోయిన వాళ్ళతో సమానం. అనగా మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు అని, మీరు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు అనగా మృతులవుతారని. ఒకవేళ నమ్మినట్లయితే జీవంలోకి వెళ్తారని దాని ఉద్దేశం, వాక్యం యొక్క ఉద్దేశం. 1 కొరింథీ 15:44 ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడిన ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం అన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అనగా ఆత్మ శరీరం కూడా ఉన్నది. అనగా నా శరీరము ఆత్మకు సంబంధమైనది. ప్రకృతి సంబంధమైనది నా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరమే ఈ శరీరము అయినప్పటికీ చనిపోకుండా నా శరీరం బదులు ఆయన భూస్థాపితం చేయబడినాడు నా కుమారుడు మొదటిసారిగా ఈ లోకంలో. ఆ ఆత్మ నాకు ప్రకృతి సంబంధమైన ఆత్మ కాదన్నది ఆత్మ సంబంధమైన శరీరముగా కూడా ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 15:44 ప్రకారం. 1 కొరింథీ 15:45 ఇందు విషయమందు ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యుండును రాయబడి ఉన్నది కనుక కడపటి ఆదాము జీవించడమే ఆత్మ అయిన. అనగా ఆదాము బ్రతికినన్నాళ్ళు ఈ భూమి మీద ఏమైనాడంటే మొదటి మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మగా మారినాడని, అంటే ఆయన ఈ లోకం వదిలిన తర్వాత ఏమైనాడంట ఆత్మగా కడపటి ఆదాము జీవించో చేత ఆత్మ అయినని. 1 కొరింథీ 15:46 ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ఆత్మ సంబంధం మొదట కలిగినది కాదు. అనగా మొదటిసారిగా వచ్చినది ఆత్మ సంబంధం కాదనమాట. ప్రకృతి సంబంధమైనదే మొదటిది, కలిగినది తర్వాత, అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత ఆత్మ సంబంధం. అంటే పునరుత్థానం జయించిన తర్వాత ఆత్మగా మారుతారు, అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మగా మారుతారు అనమాట. అని నా కుమారుడే ఆత్మని ఆయన పరలోకం పొందున్నాడని సెలవిస్తున్నాను.
పరలోకం అనగా శూన్యము. 1 కొరింథీ 15:47. మొదటి మనుషుడు భూసంబంధమై మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి దిగొచ్చాడు. అదే నేను చెప్తుంది. మొదటి మనిషి అనగా నా తండ్రి నాకు ఇచ్చినటువంటి శరీరం భూ సంబంధమైనది, అంటే మట్టితో చేయబడినటువంటిది. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినాడు, అంటే నా కుమారుడు పరలోకం నుంచి వచ్చినాడు. ఎందుకంటే నా తండ్రి మరణించినప్పుడే, నా మరణించిన తండ్రి చనిపోయిన కొద్ది రోజులకు నా కుమారుడు రూపంలో జన్మించను. 1 కొరింథీ 15:48. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారు అట్టివాటే. పరలోకం నుండి సంబంధి ఎట్టివారు, పరలోక సంబంధి ఎట్టివారు. అనగా ఈ విషయము భూమి నుంచి పుట్టిన వారు ఎవరు వారికే తెలుసు, పరలోకం నుంచి పుట్టిన వారు ఎవరు వారికే తెలుస్తుందని అనమాట. 1 కొరింథీ 15:49. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికన ధరించిన ప్రకారము పరలోక సంబంధమైన పోలిక ధరించము అనమాట. పరలోకమైనటువంటి పోలిక ధరించుకొని ఉన్నటువంటి నా శరీరం. 1 కొరింథీ 15:50. నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు కానీ అక్షయతను స్వతంత్రించుకున్నదు. అనగా క్షయం అనేది శరీరము, అక్షయం అనేది ఆత్మ అన్నమాట. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపబడుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో రెప్పపాటున బోర మోరగా. అనగా 16వ తారీఖు నైట్ 12:41 బోర శబ్దం అనేది రెప్పపాటునగా మృతులను జయించినానని చెప్తున్నాం. మనము అందరము మార్పు పొందినగా ముందు చనిపోయి తిరిగి లేచినాను నేను 16వ తారీఖు 3వ నెల 2020 సంవత్సరం 12:40 బోరధ్వని వినపడింది. అనగా మార్పు పొందినట్టు పునరుత్థానం చేయించినాను. 1 కొరింథీ 15:52. బూర మోగినప్పుడు మృతులు క్షయముగా లేపబడుదురు, మనము మార్పు పొందాం. అనగా చనిపోయింటున్న నా ఆత్మ అనగా నా ఆత్మ క్షయరూపం ధరించుకుంటున్నది, అంటే పరిశుద్ధాత్మగా. క్షయమైన ఈ శరీరము అక్షయమును ధరించుకొనవలసినదిగా, అమరత్వమైన ఈ శరీరము అమరత్వమును ధరించుకుని ఉన్నది. 1 కొరింథీ 15:53. 1 కొరింథీ 15:54. క్షయమైనది అక్షయత ధరించుకొనినప్పుడు, ఈ అమరత్వముగా ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరను. అవును, నాలో ఉన్నటువంటి ఆత్మ అక్షయతను ధరించుకున్నది కనుక క్షయమును ఈ శరీరము చనిపోకపోయినా నాలో ఉన్న ఆత్మ మరణించుంటున్నది, తిరిగి పునరుత్థానం చేయించుంటున్నది. అందుకు మరణము మృంగివేయ అనే లేఖనము నెరవేరినది. అప్పుడు నేను అంటున్నాను అనమాట. 1 కొరింథీ 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని. 1 కొరింథీ 15:56. మరణపు ముళ్ళు పాపము బలము ధర్మశాస్త్రం. పాపము దేన్ని చూపిస్తుందంటే ధర్మశాస్త్రం చూపిస్తుంది. మరణపు ముళ్ళు పాపము. 2 కొరింథీ 4:15. ప్రభువైన యేసుక్రీస్తు లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపినని కూడా తన ఎదుట నిలవబెట్టిన ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. అవును, నేను యేసుక్రీస్తుగా పునరుత్థానం చేయించినాను గాక ఆ విశ్వసించిన మాటలు ఈ లోకానికి వర్తమానం చెప్తున్నాను. 2 కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతముగా చేయుచున్న ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందరని. అవును, అందరూ చావలసి, దేవుడు ఒక్కసారి అందరి కోసం చనిపోయినాడు పాపాల నిమిత్తం, అందరూ చావరని లేఖనం యొక్క ఉద్దేశం. 2 కొరింథీ 5:15. జీవించు వారి యొక్క మీదట తన కొరకు కాదు కానీ తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయంగా చెప్తున్నాను. అవును, నా కుమారుడు ఈ లోకానికి వచ్చిన మృతి తిరిగి పరలోకం ఉన్నాడని సెలవిస్తున్నాను. 1 తెస్సలోనికీయులకు 5:10. మనము మేలుకొన్నను నిద్రపోచున్న తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి నొందెను. అవును, నా కుమారుడుగా మృతి నొందినాడు, తిరిగి లేచింటున్నాడు. ఆయన ఆ ప్రాణం నాకు అప్పచెప్పింటున్నాడు కనుక నేను పునరుత్థానం గురించి సెలవిస్తున్నాను, పునరుత్థానం చేయించినానని.
మొదటి పేతురు 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ మనకు సువార్త ప్రకటించున్నది. అవును, నేను ఈ సువార్త గత కొన్ని సంవత్సరాలుగా ప్రకటిస్తున్నాను, పునరుత్థానం చేయించినానని. ద్వారా మీకిచ్చు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే ఈ పరిచయ చేసి సంగతులు వారికి బయలుపరచుటకు దేవదూతల ద్వారా ఈ వాక్యమును తొంగి చూస్తాను. అవును, నేను ప్రవచించుండగా దేవదూతలు తొంగి చూస్తారు. నిన్న దేవదూతల గురించి చెప్పింటున్నాను. దేవదూతలు కూడా గమనిస్తుంటాయి అన్నమాట. మొదటి కొరింథీ 15:5 దేవుడు క్రీస్తు లేపిన ఆయన గురించి మనము సాక్ష్యం చెప్పుచున్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపబడలేదు కనుక మనమును దేవుని విషయమే అబద్ధము సాక్షులుగా అగుపడరాదు. అవును, నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నది ఈ లోకం గ్రహించకపోయినా పర్వాలేదు. నా ఆత్మ అయినటువంటి పరలోకంలో ఉన్నటువంటి నా కుమారుడు గమనిస్తే చాలు, ఆయన తిరిగి రానంటున్నాడు. మొదటి కొరింథీ 15:16 మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అవును, నేను ఒకవేళ లేనట్టయితే క్రీస్తు కూడా లేపబడినట్టు లెక్కని లేఖనం చెప్తుంది. నేను నమ్మితే అంటే పునరుత్థానం చేయించిన నమ్మితే క్రీస్తు కూడా లేచినట్టే, లేకపోతే లేనట్టు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20 గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధంగా రక్తమును బట్టి మృతుల నుండి లేపి సమాధానకర్త అగు దేవుడు. అవును, రక్తము, తన రక్తముతో ఆ రక్తముతో పవిత్రపరిచింటున్నాడు, పునరుత్థానం చేయించుంటున్నానని నిబంధనతో మృతుల నుండి లేపినానని సమాధానకర్త దేవుడు ఆ పని చేసింటున్నాడని సెలవిచ్చుచున్నాను. ప్రకటన 25 1000 సంవత్సరాలు గడిచిన వరకు కడవ మృతులు బ్రతకరు. ఇది మొదటి పునరుత్థానం. ప్రకటన 26 మొదటి పునరుత్థానం పాల్గొన ధన్యులు పరిశుద్ధులై ఉందురు. ఇట్టివారు మీరు రెండవ మరణానికి అధికారం లేదు. మీరు దేవుని క్రీస్తుతో యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేదురు. క్రీస్తుతో రాజ్యం అంటే నా శరీరం ఇక్కడ 1000 సంవత్సరాలు బతుకుతుందని కాదు, పరలోకమందు నా ఆత్మ 1000 సంవత్సరాలు ఉంటుంది. ఆయనే నా కుమారుడు, నా తండ్రిని ఒప్పుకొనుచున్నాను. దేవా, నువ్వు పునరుత్థానం గురించి ఈ లోకంలో గత కొన్ని సంవత్సరాలకు వర్ణించుంటున్నాను తండ్రి. వీటి ఎందు ఏ నిష్కపటం లేదు కనుక నువ్వే నా ఆత్మ వింటున్నావు కనుక నేను నా శరీరం ఈ లోకంలో నిష్ప్రయోజనం కనుక సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.